నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఎం, సిఐటియు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు. మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. చిలుకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్మాణం. శంకుస్థాపన చేసిన ట్రస్టు ప్రతినిధులు. వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు. గూడూరు పట్టణంలో కొలువైన అమ్మవార్లు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనం. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. శైలపుత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబికా దేవి. శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బొమ్మల కొలువు వద్ద అలంకరించి విశేష పూజలు. తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని కోర్టు అర్థం చేసుకుందన్నారు. అసలు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ కు తెలుసా అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తుంది, నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఇక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడు. కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకుదా? ఉచితంగా ఇసుకను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పి నెలలు గడుస్తున్నా నేటికి అమలు కాలేదని సిఐటియు నాయకులు బివి రమణయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలి అంటూ కార్మికులు, నాయకులు నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు నాయకులు బివి రమణయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య తదితరులు మాట్లాడుతూ, అందరికీ అందుబాటులో ఇసుక ఉంటుందని కూటమి ప్రభుత్వం చెప్పి నెలలు గడుస్తున్నా అమల్లోకి రాలేదన్నారు. అధిక మొత్తాన్ని వెచ్చించి ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని వారు వివరించారు. సీనియర్ నాయకుడిని పుట్టా శంకరయ్య నా పేరు. ప్రస్తుతం ఈరోజు ఇసుక పరిస్థితి ఉందంటే అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇసుక పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఈనాడు పెద్ద పెద్ద ధనికులు,
ఫ్యాక్టరీలు కట్టారు, దిబ్బలుగా ఉంది. మనం కానీ ఒక ట్రాక్టర్ ద్వారా ఆ ట్రాక్టర్ తీసి లోపల పెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందన, నాయకుల స్పందన లేదా జరగదు. మాకు మట్టుకు తెలియక పరిస్థితి తారుమారు అవుతుంది. ఈరోజు భవన నిర్మాణాలు చుట్టుపక్కల పల్లెల్లో పనులు లేక టౌన్కి వచ్చి పనులు లేక వెనక్కి దిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే అంత దారుణంగా ఉంది. ఈరోజు ఈ సెంటర్లో ఉదయం లేస్తే సాయంకాలం వరకు జనం ఎట్టున్నారు. ఉదయాన్నే కనీసం ఒక గూడూరులో 3,000 మంది పైన ఉదయాన్నే సెంటర్లో ఉంటారు. ఈ ఇసుక మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అసలు భవన నిర్మాణ కార్మికులు కాదు, భవన నిర్మాణ సైనికులు. ప్రతి ఒక్కరికి లిటిన్ కావాలన్నా, ఫ్యాన్ కావాలన్నా, మంచం కావాలన్నా, ఇల్లు కావాలన్నా అందరికీ ఉపయోగపడేవాడు భవన నిర్మాణ కార్మికుడు. ఈరోజు భవన నిర్మాణ కార్మిక పరిస్థితి ఎట్టుంది? 100 రోజులు పూర్తి చేసుకుంది. మొట్టమొదట ఉచిత ఇసుక అనే దాని మీద మేనిఫెస్టో మీద రావడం జరిగింది. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ 100 రోజులు పూర్తి చేసుకున్నది. ఈ రోజుకి ఉచిత ఇసుక అధికారులు పేపర్లకే ప్రకటన అవుతుందే కానీ ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎవరికి అందుబాటులోకి లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం పతనమైంది ఒక ఇసుకతోనే గత ప్రభుత్వం పతనమయ్యి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పాలకులు ఇవన్నీ విస్మరించి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నారు. అదేందో ఏదో జరిగిపోయినట్టు దాన్ని ఆపండి. పేద ప్రజలు పరిస్థితి ముందు ఆలోచించండి. మనం ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేదానికి ముందుకు రాండి. బయటపడుతుంది. అప్పుడు బాబుయే తెలుస్తుంది కూడా మేము చెప్తున్నాం. ఏదేమైనా కానీ ఈరోజు ఎక్కువ పీజీలు, డిగ్రీలు జరిగిన పిల్లకాయలు కూడా అన్ఎంప్లాయ్ ఉద్యోగాలు లేక ఈదినికి బేల్దారి పని మాకు నిత్యం జీవనం అని చెప్పి కూడా దాని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు చాలామంది ఇసుక లేని దానివల్ల ఈదెక్కుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఈ ఇంటికి సంబంధించిన భవనాలు కట్టించుకునే యజమానులకు కావచ్చు, చిత్తమూరు, తోకాడు, కోట ఇట్ట మనకు దగ్గరలో ఉంది. ఆ ఇసుక ఉచితంగా ఇవ్వాలా అని చెప్పి మేము కోరుతున్నాం. అట్లా కానీ ఆ ఇసుక ఉంటా కానీ మీరు కానీ ఇదే విధంగా కొనసాగిస్తే గత ప్రభుత్వ గతి మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, శంకర్ రెడ్డి, రఫీ, చవటయ్య, లక్ష్మీ నరసింహ, జోగి శివకుమార్, సురేష్, శ్రీనివాసులు, రుద్రం రామణయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద శుక్రవారం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 4 లక్షల రూపాయలతో మరుగుదొడ్ల నిర్మాణానికి చేయూత అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర నాయుడు, ప్రజేంద్ర రెడ్డి, బాబు, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రియం దారాజా సత్యంతో పరిమేదిని సిధోర్వధోర్వంతం రూపం చూపించండి. దశాంగం గొప్ప అందరికీ ఇవ్వండి. అలాగే సర్వదేవానాం ధూపోజం ప్రతిష్ఠితాం అయ్యింది. పితృణాం శ్రోత్రం జక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరే సదనే సత్యాజనే సీరాః సముద్రవతి సావిత్రి అనాదేవీ మక్తంగి. అంతా ఒకటేసారి వేస్తారు కలవ. మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కలవకొండలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బాత్రూమ్స్ మరియు స్నాన గదులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ గుడి పెద్ద గుడి. చాలామంది భక్తులు రాత్రులు అక్కడ జాగారం చేస్తారు. కొన్ని వివాహాలు, చిన్న చిన్న కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అక్కడికి వచ్చే భక్తులకి స్నానాలకి, వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది అవుతుందని ఆ దేవస్థాన వాళ్ళు ప్లస్ గ్రామస్తులు మా ట్రస్ట్ దృష్టికి తీసుకురాగానే మేము ఈరోజు మా ప్రతినిధుల ద్వారా రామానాయుడు, వెంకటేశ్వర నాయుడు ద్వారా వెళ్ళి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వీలైన తొందరగా వాటిని పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతాం. భక్తులు వాటిని యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. గాంధీనగర్ కు చెందిన లక్ష్మీ జన్మదినం సందర్భంగా
ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు కేఆర్ఎం రాము, కుమార్ నాయుడు, నాగరాజు, పెంచిలయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, మునిప్రసాద్, మల్లికార్జున్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమనందు మన గాంధీనగర నివాసి అయిన తాత లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ వృద్ధులందరికీ మంచి భోజనాలు పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. మన ఆమెకి నిండి నూరేళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఆమెకి నిండుగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తు ఆమెకి ఉండాలని, మంచి చల్లగా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈ ఒక మంచి ఆలోచన రావటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇలాంటి పుట్టినరోజులు ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఎవరో ఒక 10 మందికి భోజనాలు పెట్టడం అనేది మంచి సాంప్రదాయం. నివాసి అయినటువంటి టి లక్ష్మి గారు సహాయ సహకారాలతో మన చంద్రశేఖర్ గారి కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ద్వారా భోజన వసతి కార్యక్రమం వృద్ధుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సాయిరామ్ చారిటీస్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తను గూడూరులో లేకపోయినా బయట ఎక్కడో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా జరిపించుకోవాలని కోరుకోవడం, ఇట్లాంటి ఆమె బర్త్డే సందర్భంగా అంటే బయట మనం పిల్లకాయలను చూస్తుంటాం. గూడూరులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణ పరిధిలో కొలువైన అమ్మవారి ఆలయాల్లో ఉత్సవ శోభ సంతరించుకుంది. వివిధ అలంకారాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాలకు విరిగా మహిళలు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహాలయ అమావాస్య రోజున గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆ మరుసటి రోజు నుండి దేవి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. పట్టణంలోని అమ్మవారి దేవాలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించి 9 రోజుల పాటు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా బజారు వీధిలో కొలువై ఉన్న కలశం కొట్టులో వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు ఇరుగా పాల్గొని ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుష్ఠే స్వదే ధ్రువే మహారాత్రి మహావిద్యే నారాయణి నమోస్తుతే మేధే సరస్వతి వరే భూతిబాభ్రవితామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే సర్వతః పాణిపాదాంతే సర్వతోక్షి శిరోముఖే సర్వతః శ్రవణఘ్రాణే నారాయణి నమోస్తుతే సర్వేంద్రియ గుణాభావే సర్వేంద్రియ వివర్జితే సర్వేంద్రియార్థ సంస్థానే నారాయణి నమోస్తుతే సర్వభూత శరీరేషు బహిరంతర్వ్యవస్థితే సర్వవ్యాపిని సర్వజ్ఞే నారాయణి నమోస్తుతే సర్వభూత శరీరాణాం వినాశోద్భవకారిణి సర్వావస్థానతే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వదేవాదిదేవస్య సర్వస్యామిత తేజసః సర్వప్రాణధనాధ్యక్షే నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరెంటాల అమ్మవారి ఆలయంలో అర్చకులచే కలశ స్థాపన వైభవంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణమ్మ అమ్మవారు, బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఉప్పల సుధాకర్, నాగూరమ్మ, అన్వేష్, అఖిల, శ్రీనివాసరావు, శ్రీవల్లి, గూడూరు శ్రీనివాసరెడ్డి, హరిని వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि बालांबिका नीकु वंदनमुलु श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु. శతకోటి రవిబింబద్యుతి కోటి నేమించు సుందరానన నీకు వందనములు శతకోటి శరదిందు చంద్రికల కుదించు దరహాస శోభిత వందనములు జలజాత దళనేత్రి జలదని భగాత్రి జలజాత దళనేత్రి జలదని భగాత్రి సర్వార్థ శుభదాత్రి వందనములు శ్రీరూపిణీ దేవి భువనైకపాలిని బాలాంబికా నీకు వందనములు విశ్వ ప్రాణాధార శక్తి స్వరూపిణి బాలాంబికా నీకు వందనములు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన జరిగింది. శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. అమ్మవారు కాళీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటై ఉన్న సాయి సత్సంగ నిలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా విజయదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో సహస్ర గాయత్రి మంత్ర యజ్ఞం, నిత్య పూజ, నిత్య రుద్రాభిషేక సహిత నిత్య హోమం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో దసరా వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. అమ్మవారి గర్భాలయం ఎదుట బొమ్మల కొలువును ఏర్పాటు చేసి శైలపుత్రి దేవి అలంకారంలో అలంకరించి కొలువు తీర్చారు. బొమ్మల కొలువుల మధ్య అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధమైన శ్రీ కనకాచలంగిరిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి దీప ధూప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యాయై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమయాయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవసూనయే నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం అనీశ్వర్యై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం నిరహంకారాయై నమః, ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనీశాయై నమః, ఓం వింధ్యవాసిన్యై నమః, ఓం తేజోవత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటిసూర్యసమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం వహ్నిరూపాయై నమః, ఓం స్వతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారకారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం ధర్మనిష్ఠాయై నమః, ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారిని కలశ స్థాపన అలంకారంలో అలంకరించి అలంకార మండపం నుండి అంజించి గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలోకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భజనలు చేశారు. ఉభయదాతలుగా అన్నాబత్తిన సతీష్, శ్రీకళ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఐశ్వర్యం అమాయు శ్రీ ఓం సాయి సత్యతత్వబోధకాయ సాధువే సాయతే. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండిధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 58,640 రూపాయలు కాగా గ్రాము ధర 7,330 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 97 రూపాయలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఎం, సిఐటియు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు. మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. చిలుకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్మాణం. శంకుస్థాపన చేసిన ట్రస్టు ప్రతినిధులు. వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు. గూడూరు పట్టణంలో కొలువైన అమ్మవార్లు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనం. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. శైలపుత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబికా దేవి. శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బొమ్మల కొలువు వద్ద అలంకరించి విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.